జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. సో ఇప్పటి వరకు మనము భగవద్గీత చెప్పుకున్నాం కదా. అంటే యుద్ధం ఎలా చెయ్యను అని భయపడుతున్నటువంటి అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత రూపంలో అతనికి ఇంకా నువ్వు యుద్ధం చేయనేటువంటి స్ఫూర్తిని ఇచ్చాడు. ఈ విషయము ఎవరు చెప్పారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అదంతా విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా మనసులో శ్రీకృష్ణుని తలుచుకొని ఆహా ఎంత అద్భుతం అని చెప్పేసి తనకు తాను సంతోషపడి ఆ తర్వాత ఇలా అడుగుతాడు సంజయుడిని, సంజయ మరి యుద్ధం ఎలా ప్రారంభమైంది, మొదటి రోజు యుద్ధం ఎలా జరిగిందో చెప్పవా అంటాడు. సో ఈ రోజు మనం ఎపిసోడ్ లో మొదటి రోజు యుద్ధం ఎలా జరిగింది, అసలు యుద్ధం ఎవరు ప్రారంభించారు? యుద్ధం మొదటిగా కౌరవుల సైన్యం నుంచి ప్రారంభిస్తారు. దుర్యోధనుడు దుశ్శాసనుడికి సైగ చేయడంతో దుశ్శాసనుడు మొదలు పెడతాడు. మహాభారత యుద్ధాన్ని మొదలుపెట్టిన వాడు దుశ్శాసనుడు. సో ఈ రోజు మొత్తం ఎవరితో యుద్ధం చేస్తారో మనం చూద్దాం. మాక్సిమం నేను చదువుతుంటాను చూడండి, ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి, చాలా రకాల యుద్ధాలు, చాలా రకాల అస్త్రాలు ఉన్నాయి, అవన్నీ గుర్తుంచుకోవడం చాలా కష్టం. సో నేను మాక్సిమం చెప్తూ చదువుతుంటాను చూడండి. దుర్యోధనుడు దుశ్శాసనుడికి సైగ చేయగానే వెంటనే శంఖాలు ఊహించాడు, వేరీలు మోగించాడు, భీష్ముడితో చెప్పేశాడు. ఇంకా మొత్తం సైన్యాన్ని మొత్తం పరిగెత్తామని దుశ్శాసనుడు చెప్పేశాడు. దానితోటి కౌరవ సైన్యం పాండవ సైన్యం మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. భీష్ముని ముందు పెట్టుకొని కౌరవులు వస్తున్నారు, భీముని ముందు పెట్టుకొని పాండవులు వస్తున్నారు. అచల వ్యూహం చెప్పాను నేను, మానుష్య వ్యూహం చెప్పాను. అచల వ్యూహం మధ్యలో ఉంటాడు భీముడు. అంటే మన పాండు కుమారులకి, అది ద్రౌపది కుమారులకి, అభిమన్యుడికి, దృష్టద్యుమ్నుడికి వెనక వాళ్ళకి రక్షణగా ఉంటాడు. సో మొత్తానికి అచల వ్యూహాన్ని రక్షించేటువంటి బాధ్యత కూడా భీముడి మీద ఉంటుంది. ఇక్కడ మానుష్య వ్యూహాన్ని రక్షించేటువంటి బాధ్యత భీష్ముడి మీద ఉంటుంది. భీష్ముడిని రక్షించేటువంటి బాధ్యత ద్రోణుడి మీద ఉంటుంది. సో అది కదా వ్యూహము. సో ఫస్ట్ రోజు ఏం జరిగింది అంటే ఇలా రెండు సేనలు కలబడుతున్నాయి అనమాట. బేరీలు మోగించారు, ఢంకాలు గర్జనలు ఘోరంగా మిన్నంటిపోయాయి అనమాట. అసలు సమరోత్సాహంతో ఇటు పాండవులు ఇటు కౌరవులు అసలు మేము అసలు యుద్ధానికి మేము సిద్ధం అన్నట్టుగా వెళ్తున్నారు. సో అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు దుర్ముఖుడు దుస్సాహనుడు దుర్మర్షణుడు వివశంతి వృషసేనుడు చిత్రసేనుడు వికర్ణుడు పురామిత్రుడు వీళ్ళెవరో తెలుసు కదా, గాంధారి కొడుకులు, వీళ్ళందరూ కలిసి భీముడి మీద కలియబడ్డారనమాట. వీళ్ళని భీముడు తుక్కు కొట్టేస్తాడు. అది చూసి నకల సహదేవులు, దుష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు వీళ్ళు కూడా వాళ్ళ మీదకి విరుచుకపడతారు. అసలు వీళ్ళ ముందు వాళ్ళు గడ్డిపోచెల్లా తేరిపోతారు. సో ముందుగా భీష్ముడు పరుగులు పెడతాడు. అసలు భీష్ముడు ఉరుకుతుంటే పాండవుల అచల వ్యూహం అచలాకుతలం అయిపోతుంటే అసలు ఎటు నుంచి వెళ్తున్నాడో ఎటు నుంచి వస్తున్నాడో తెలియదు, అలా వెళ్తుంటాడు. అలా భీష్ముడు వెళ్ళేసరికి అర్జునుడికి ఒళ్ళు మండి భీష్ముడి మీదకి ఉరుకుతాడు. ఇంకా భీష్ముడికి అర్జునుడికి నడుస్తుంటది. అసలు మామూలుగా ఉండదు. అసలు చదువుతుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఇతను వేసే దివ్యాస్త్రాలు, అతను వేసే దివ్యాస్త్రాలు, ఆహా నా మనవాడు ఇంతటి వాడా అని చెప్పేసి, ఆహా నా తాత ఇంతటి వాడా, అంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు, అందులో కూడా ఆ ప్రేమ కనిపిస్తుంటది. సో ఆ తర్వాత సాచికి కృతవర్మకు మధ్య యుద్ధం జరుగుతుంటది. వీళ్ళిద్దరూ యాదవులే కదా, కృతవర్మ ఇటు వచ్చాడు, సాచికి పాండవుల వైపు ఉన్నారు. అసలు వీళ్ళిద్దరూ పదులు వందలు లక్షల బాణాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. వీళ్ళ సారథి పోతాడు, వాళ్ళ సారథి పోతాడు, సైన్యం అతలాకుతలం అయిపోతుంది. ఒక అక్షని సైన్యంతో సాచికి ఉంటాడు, ఒక అక్షని సైన్యంతో మనకి కృతవర్మ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతుంది మొదటి రోజుకి సంబంధించి. ఆ తర్వాత కోసలరాజు బృహద్బలుడు అభిమన్యుడు, అసలు అభిమన్యుడు బృహద్బలుడి యుద్ధం కూడా మామూలుగా ఉండదు. బృహద్బలుడు వస్తూనే మన అభిమన్యుడి యొక్క సారథి తల ఎగురగొట్టేస్తాడు. అసలు అది చూసిన తర్వాత అభిమన్యుడు వెంటనే టక బృహద్బలుడి గుర్రాన్ని, అతని సారథిని, అతని జెండాని, అతని నుదుటి మీద బాణం కొట్టేస్తాడు. అసలు అభిమన్యుడు దెబ్బకు తట్టుకోలేక బృహద్బలుడు పారిపోతాడు. ఆ తర్వాత అర్జునుని వదిలి భీముడు మీదకి వస్తాడు. అంతటి భీష్ముడితోటి కూడా అంతే యుద్ధం చేస్తాడు. అంటే మన భీముడు అనగానే ఎక్కువ గదా యుద్ధం వస్తుంది, కానీ ఇక్కడ భీముడు చేసింది అశ్వయుద్ధం. అంటే బాణాలు వేసుకుంటారు. అసలు పదులు వందలు వేలు ఇలా వేస్తూనే ఉంటాడు భీష్ముడు. అవన్నిటికీ చిరునవ్వుతోటే భీష్ముడు తిప్పి కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరుగుతుంటది. ఆ తర్వాత దుశ్శాసనుడికి నకులుడు, వీళ్ళిద్దరికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. అసలు దుశ్శాసనుడు ఒక బాణం వేస్తే నకులుడు 2 బాణాలు వేస్తుంటాడు. దుశ్శాసనుని మామూలుగా ముప్పు తిప్పలు పెట్టాడు నకులుడు. అసలు వేసేటువంటి ప్రతి బాణాన్ని మధ్యలోనే విరగొడుతుంటాడు. దుశ్శాసనుడి మీద విపరీతమైనటువంటి కోపంతో ఉంటాడు కదా నకులుడు. నకులుడికి మధ్యలో దాదాపు వీళ్ళు ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నం వరకు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అలాగే జరుగుతుంటుంది. ఆ రేంజ్ లో ఉంటుంది వీళ్ళిద్దరికి, దుశ్శాసనుడికి నకులుడికి. ఆ తర్వాత దుర్ముఖుడికి సహదేవుడికి మధ్యలో యుద్ధం కూడా మామూలుగా ఉండదు. దుర్ముఖుడిని
సహదేవుడు చాలా యుద్ధం చేస్తాడు. దుర్ముఖుడు కూడా ఏం చిన్నవాడు కాదు. సహదేవుడు చాలాసేపు యుద్ధం చేసి మొత్తానికి దుర్ముఖుడు రథాన్ని, ఆయన జెండాని, ఆయనని ముప్పు తిప్పలు పెట్టేస్తాడు. ఆ తర్వాత శల్యుడు ధర్మరాజు మీద కలియబడతాడు. శల్యుడు వస్తూనే ధర్మరాజు ధరస్సు ఉంటుంది కదా, దాన్ని 2 ముక్కలు చేస్తాడు. ఇప్పుడు ధర్మరాజు మెల్లగా నవ్వేసి మళ్ళీ ఇంకొక ధనస్సు తీసుకుని శల్యుడి మీదకి విరగబడతాడు. అసలు ధర్మరాజు యుద్ధం కూడా మామూలుగా ఉండదు. మొదటి రోజు అది కూడా శల్యుడు మహావీరుడు. అలాంటి శల్యుడితో యుద్ధం మామూలుగా చేయడు. ధర్మరాజుకి శల్యుడికి మధ్య యుద్ధం హోరాహోరిగా నడుస్తుంది. ఆ తర్వాత దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి మీదకి పరిగెత్తాడు. దుష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణాచార్యుని చంపడానికి కాబట్టి అసలు పరిగెత్తడమే ద్రోణాచార్యుని మీదకి పరిగెత్తాడు. అసలు కాకపోతే ఈయన బాణాలు సర్దుకునే లోపే దుష్టద్యుమ్నుడి ధనస్సును విరగొట్టేస్తాడు. వెంటనే మళ్ళొకటి తీసేసుకుంటారు. గట్టిగా ద్రోణుడు వేసినటువంటి దెబ్బలు 4-5 గట్టిగా వచ్చి దుష్టద్యుమ్నుడు తగులుతాయి. అయినా కూడా ఎక్కడ కూడా గివప్ కూడా అసలు విపరీతంగా పోరాడతాడు. ఇంకా మగధ దేశము అంటే మనకు జరాసంధుడు కొడుకు సహదేవుడు పాండవుల వైపు యుద్ధం చేస్తున్నాడు కదా, మామూలు యుద్ధం చేయడు అసలు. మగధ సహదేవుడు ఎవరితో యుద్ధం చేస్తాడంటే బురిశ్రవుడితో యుద్ధం చేస్తాడు. అసలు బురిశ్రవుడు కూడా ఏం తక్కువ వాడు కాదు. ఒకరి గుండెలు ఒకరు చీల్చుకుంటారా అన్నట్టుగా మహాద్భుతమైనటువంటి యుద్ధం వీళ్ళు జరుగుతుంటుంది. దీన్ని సంజయుడు ఎలా చెప్తాడు తెలుసా? దేవేంద్రుడు వృత్తాసురుడు మధ్య జరిగినప్పుడు ఎంత ఘోరంగా యుద్ధం జరిగిందో సహదేవుడికి బురిశ్రవుడికి మధ్య కూడా అంతే ఘోరంగా. అంటే మొదటి రోజు జరిగినటువంటి యుద్ధంలో ఇది చాలా కీలకంగా వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఆ తర్వాత దుష్టకేతు వెళ్ళి బాహ్లికుడితో యుద్ధం చేస్తాడు. 100 సంవత్సరాల పురువృద్ధుడైనప్పటికీ బాహ్లికుడు దుష్టకేతును ముప్పు తిప్పలు పెట్టుతాడు. ఆ తర్వాత ఘటోత్కచుడు గురించి చెప్పినప్పుడు ఎప్పుడో మధ్యలో వస్తాడని, చివరికి రమ్మంటే వస్తాడని అలా ఏమీ లేదు. ఘటోత్కచుడు కూడా తన రాక్షస సైన్యంతో సిద్ధంగా ఉంటాడు. అలంబసుడితో యుద్ధం చేస్తుంటాడు. వీళ్ళ వైపు రాక్షస సైన్యంలో అలంబసుడు ఉన్నాడు, వీళ్ళ వైపు ఘటోత్కచుడు ఉన్నాడు. సో ఘటోత్కచుడు అలంబసుడు వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరి యుద్ధం. అసలు ఏం దొరుకుతుందో దాంతో కొట్టుకుంటుంటారు. అక్కడ రాళ్ళు, రెప్పలు, చెట్లు గిట్లు ఏముండదు. అసలు మాయావి యుద్ధం వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంటుంది. అంటే ఇటు ఘటోత్కచుడు, అటు అలంబసుడు వాళ్ళిద్దరు కొట్టుకొచ్చేస్తుంటారు. శిఖండి మీదకి అశ్వత్థామ దూసుకొస్తాడు. ఎందుకంటే అశ్వత్థామకు ముందే దుర్యోధనుడు చెప్పి పెట్టాడు, ఎట్టి పరిస్థితుల్లో శిఖండి ప్రాణాలతో ఉండొద్దు, శిఖండి ప్రాణాలతో ఉండడం మనకు ముప్పు అని చెప్తాడు. కాబట్టి అశ్వత్థామ శిఖండి మీదకి వస్తాడు. ఇంత అశ్వత్థామ విపరీతంగా శిఖండిని ముప్పు తిప్పలు పెడుతుంటాడు. కానీ శిఖండి వెనకంచె వేయడు, 1కి 2 అన్నట్టుగానే దీటిస్తుంటాడు. అశ్వత్థామకు దీటైన సమాధానం ఇస్తాడు. కాకపోతే ఎక్కువసేపు అశ్వత్థామ ముందు నిలిచేంత శక్తి శిఖండికి లేదు. ఇక భగదత్తుడు అంటే తెలుసు కదా, ఏనుగు సైన్యం. ఆయన అసలు ఏనుగు మీద వస్తుంటే ఇంద్రుడే ఐరావతం మీద వస్తున్నట్టుగా ఉంటుంది. అలాంటి భగదత్తుడు వచ్చేసి విరాటుడితో కలబడతాడు. విరాటుడు యుద్ధం మామూలుగా ఉండదు. ఈ విరాటుడు ఎంత యుద్ధ విద్య నైపుణ్యుడో అంతే యుద్ధ విద్య నైపుణ్యుడు భగదత్తుడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో హోరాహోరి యుద్ధం నడుస్తుంటది. ఆ తర్వాత కైకేయీదేశం రాజు బృహక్షత్రుడు ఉన్నాడు కదా, ఈయన కృపాచార్యులతో తలపడతాడు. అసలు కృపాచార్యుల యుద్ధం కూడా మామూలుగా ఉండదు. వీళ్ళు రథాల మీద ఉండి యుద్ధం చేస్తారు. ఇద్దరి గుర్రాలు పోతాయి, సారథి పోతాయి. అసలు కృపాచార్యులు దాటికి తట్టుకొని నిలబడడం చాలా కష్టమైపోతుంటది. ఆ తర్వాత వికర్ణుడు యుధమాన్యుడు యుద్ధం చేస్తాడు. అంటే వికర్ణుడికి సంబంధించి చెప్పాం కదా, మన గాంధారి కొడుకు. సో వికర్ణుడు మన 100 మందిలో ఒకడు. వికర్ణుడు ఇతనితో చేస్తాడు. అయితే చేకేతనుడు ఉన్నాడు కదా, సుశర్మ అర్జునుడిని చంపుతానని కూర్చుంటాడు కదా, అలా సుశర్మతోడు చేకేతనుడు యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత శకుని వెళ్ళి ప్రతివింధ్యుడు, ద్రౌపది కుమారుడు ప్రతివింధ్యుడితో యుద్ధం చేస్తుంటాడు. ఇరావంతుడు వెళ్ళి శృతాయితో యుద్ధం చేస్తాడు. వీళ్ళంతా ద్రౌపది కుమారులు 5 కూడా అద్భుతం. అసలు ద్రౌపది కొడుకులు మహాభారతంలో యుద్ధం చేస్తుంటే అసలు తండ్రులు ఎవరో కొడుకులు ఎవరో అర్థం కాదు. అసలు తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డాడంటారు విష్ణు. అలా ఉంటారు ద్రౌపది కొడుకులు 5 కూడా తండ్రికి తగ్గట్టుగానే ఉంటారు. అలాగే యుద్ధం చేస్తాడు. విందుడు ఉన్నారు కదా, వీళ్ళు కుంతిభోజ కుమారులతో యుద్ధం చేస్తుంటారు. కుంతిభోజుడు తెలుసు కదా, కుంతి తండ్రి. ఇతను పాండవుల వైపు యుద్ధం చేస్తుంటాడు. చివరి నిమిషం వరకు పాండవుల కోసం ప్రాణం పెడతాడు. కైకేయులు 5 ఉన్నారు కదా, వీళ్ళు గాంధారి రాజు కుమారులు ఉన్నారు 5, వాళ్ళతో యుద్ధం చేస్తుంటారు. ఆ తర్వాత దీర్ఘబాహుడు ఉన్నాడు కదా, ఇతడు ఉత్తరుడితో యుద్ధం చేస్తుంటాడు. ఉత్తరుడు కూడా మామూలుగా మనం ఉత్తర కుమార ప్రగల్భాలు అంటాం, కానీ మామూలు యుద్ధ విద్య నైపుణ్యం చూపించాడు మహాభారతంలో మొదటి రోజు. ఇలా ఉభయ సైన్యాలు అసలు తలబడుతూనే ఉంటాయి. 100, 1000 లెక్క. అసలు చదువుతుంటే మనకి గూస్ బంప్స్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతాం అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే రక్తం ఈరులై పారిపోతుంటాయి. గుర్రాలు, ఏనుగులు, ముక్కలు రథాలు. అసలు ఎవరి చెయ్యేదో తెలియదు, ఎవరి కాలేదో తెలియదు. యుద్ధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు తెలుసా లాస్ట్లో? ఇప్పుడు ఒక యుద్ధ సైనికుడు వస్తున్నప్పుడు ఒకవేళ తన కుడి చేయిపోతే ఎడమ చేయితోటి యుద్ధం చేసి ఎదుటివాడి తల నరకడం,
తల నరుకుతాడు, ఇంకో నిమిషంలో తల నరుకుతాడు అన్నప్పుడు కూడా శత్రువు తల నరికే చేస్తాడు. ఒక చెయ్యి పోయి ఒక కాలు పోయి ఉంటే అలాగే పాక్కుంటూ వచ్చి శత్రువుతో యుద్ధం చేయడం. అసలు చివరి వరకు వాళ్ళ శరీరంలో ఒక అవయవం ఉన్నా కూడా దానితో యుద్ధం చేస్తారే తప్ప అసలు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళరు. సో మొదటి రోజు దాదాపు మధ్యాహ్నం వరకు ఇదే జరుగుతుంది. సో మధ్యాహ్నం అయిన తర్వాత మళ్ళీ యుద్ధానికి సంబంధించి మళ్ళీ మాట్లాడుకుంటారు. ఈ సేనలు మాట్లాడుకుంటే అటే సేనలు మాట్లాడుకుంటే ఇక మొదటి రోజు రెండవ పూట మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా ప్రకాశిస్తాడు భీష్ముడి యుద్ధానికి పాండవులు అతలాకుతలం అయిపోతారు. ఎవరు నిలవరు, ఇంక్లూడింగ్ అర్జున, ఎవరు నిలవరు. అసలు ఎట్టు పడితే వెళ్ళిపోతాడు. పిడుగులు వచ్చి పడితే ఏం చేస్తాము, అలా చిల్లా చెందర అయిపోవడం తప్ప అన్నట్టుగా భీష్ముడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. రణక్షేత్రం అంతా తిరుగుతుంటాడు. అసలు ఆ జింకల మధ్య పులి తిరుగుతున్నట్టుగా తిరుగుతుంటాడు. అసలు మామూలుగా ఉండదు. అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భీష్ముడు చేసినటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని చూసి అభిమన్యుడు వస్తాడు తెలుసా. అభిమన్యుడు వచ్చి భీష్ముడితో యుద్ధం చేస్తాడు. వస్తూనే భీష్ముడు తాళధ్వజాన్ని ఎగరగొడతాడు. అంటే ఆయన జెండాను ఎగరగొట్టేస్తాడు. అసలు అప్పటి వరకు ఆ పని ఎవరు చేయరు. అభిమన్యుడు అది చేసేసరికి భీష్ముడికి విపరీతమైన కోపం వచ్చేసి వెంటనే అభిమన్యుడు సారథి తల నరికేస్తాడు. నరకగానే భీష్ముడు కూడా అదే ఊపులో భీష్ముడి సారథికి భీష్ముడి గుర్రాలు కొట్టేస్తుంటాడు. అసలు భీష్ముడికి అభిమన్యుడికి ఇట్లా యుద్ధం జరుగుతుంటే ఏమైతే తెలుసా, భీష్ముడు తాళలేకపోతుంటాడు అభిమన్యుడితో యుద్ధం చేసే సమయంలో. అంటే అభిమన్యుడు యుద్ధాన్ని చూసి భీష్ముడు నివరపోతాడు. అసలు భీష్ముడి సందిగ్ధాన్ని చూసి వెంటనే కృతవర్మ, అదేవిధంగా దుర్ముఖుడు, మరొక ముగ్గురు వచ్చి, అంటే దుర్ముఖుడు వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మొత్తం 5గురు, అంటే వీళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరు 5గురు కలిసి ఒకే సమయంలో అభిమన్యుడితో యుద్ధం చేస్తారు తెలుసా. మొదటి రోజు అంటే సెకండ్ హాఫ్ అనుకోండి, అంటే రెండో పూట అభిమన్యుడు చెలరేకిపోతాడు. భీష్ముడు తట్టుకోలేకపోతాడు. అది చూసి వెంటనే భీముడు వచ్చి కౌరవ సైన్యాన్ని కలుస్తాడు. అసలు భీముడు మామూలుగా కలియబడే వాళ్ళందరి మీద అప్పుడు మళ్ళీ భీష్ముడికి అదేవిధంగా అభిమన్యుడికి యుద్ధం జరుగుతుంటుంది. ఆ తర్వాత శల్యుడి మీదకి భీముడు పరిగెత్తుకోవడం రావడం చూసి శల్యుడికి సంబంధించిన మళ్ళీ కొంతమంది వచ్చి భీముని చేరుతారు. సో భీముని చుట్టుముడతారు. ఇప్పుడు శల్యుడు అతనికి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళందరినీ కూడా చెల్లా చెదురు చేస్తారు. ఇంతలో సాచిగి, దుష్టద్యుమ్నుడు, కైకేయులు, విరాటరాజు ఆయన కుమారులు అభిమన్యుడిని భీముని దాటి భీష్ముడి దగ్గరికి వచ్చేస్తారు. అంటే భీష్ముడితో అభిమన్యుడు, తర్వాత భీముడు యుద్ధం చేస్తుంటారు కదా, వాళ్ళిద్దరిని దాటి మళ్ళీ సాత్వికి, దుష్టద్యుమ్నుడు, కైకేయులు, విరాటరాజు వీళ్ళు ముందుకు వచ్చేస్తారు. వీళ్ళు ఇప్పుడు భీష్ముడితో యుద్ధం చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ముందుకు వచ్చేసారు కదా, అంటే ఇంకా భీముడు వెళ్ళి ఇంకా మిగిలిన వాళ్ళతో యుద్ధం చేస్తుంటారు, అభిమన్యుడు వెళ్ళి చూస్తుంటారు. సో ఈ లోపలికి ఎవరికి పడుతుంది అంటే శల్యుడికి, ఉత్తర కుమారుడికి పడుతుంది. ఉత్తర కుమారుడు మహాద్భుతంగా శల్యుడి రథసారథిని లేపేస్తాడు. శల్యుడి గుండెలంలో 4 బాణాలు వేస్తాడు. సో అది చూసి తట్టుకోలేక శల్యుడు ఒకే ఒక బాణం వేస్తాడు. ఉత్తర కుమారుడి గుండెల్లో దిగుతుంది, హరి అంటాడు. మొదటి రోజే యుద్ధంలో చనిపోయినటువంటి వ్యక్తి ఉత్తర కుమారుడు మహాద్భుతంగా యుద్ధం చేసి అమరుడవుతాడు. సో మహాభారత యుద్ధంలో చెప్పుకోదగ్గ వీరుల్లో మొదటిగా చనిపోయిన వారు ఉత్తర కుమారుడు అలా చనిపోగానే మత్స్య సేనాధిపతి, అదేవిధంగా ఉత్తరుడికి అన్న అయినటువంటి శంకుడు, శ్వేతుడు అంటారు ఇతడు అసలు తమ్ముడి మరణాన్ని చూసి తట్టుకోలేక వచ్చేసి వీళ్ళ మీద పడతాడు. అసలు ఒక్కరిని కాదు, శల్యుణ్ణి, దుర్యోధన్ని, భీష్ముణ్ణి అసలు మామూలుగా అంటే ఈ రేంజ్లో యుద్ధం చేయగలడా అన్నగా యుద్ధం చేస్తాడు. ఇటు భీముడు, సాత్వికి, అభిమన్యుడు, విరాటరాజు, శిఖండి, దుష్టద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా శంకుడికి తోడవుతారు. ఒక సమయంలో అసలు శంకుడితో కలిసి వీళ్ళందరూ ముందుకెళ్ళిపోతారా, కౌరవుల మీదకి దూసుకెళ్ళిపోతారా అనేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకా భీష్ముడు వచ్చేస్తాడు. ఏమన్నా చెలరేగిపోతాడా. ఎప్పుడైతే ఉత్తర కుమారుడు చనిపోయిన తర్వాత శంకుడు విజృంభిస్తాడో, తర్వాత శంకుడి మీద భీష్ముడు విజృంభిస్తాడు. అతల్లా కుతలం చేస్తాడు పాండవ సైన్యాన్ని. ఎక్కడ చూసినా ఏడుపులు, పెడబొబ్బులే పాండవ సైన్యంలో. ఎవరు ఎటుపోతున్నారో తెలియదు. ఎవ్వరు కూడా ఆయనను ఆపలేకపోతారు. భీష్ముడు అలా అంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా చెలరేగిపోతుంటే అసలు పరిగెత్తుకుంటూ పోతాడు. అచల వ్యూహాన్ని మొత్తం అతలాకుతలం చేసేసి మళ్ళీ మధ్యాహ్నం సమయం, అంటే మధ్యాహ్నం నుంచి అంటే ఉత్తర కుమారుడు చనిపోయిన దగ్గర నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు భీష్ముని ఎవరు పట్టలేరు. ఈ రోజు మొదటి రోజు మాత్రం పూర్తి స్థాయిలో పాండవుల వైపే ఉత్తర కుమారుడు చనిపోతాడు. ఎక్కువ భాగం నష్టం పాండవులకి జరిగింది. సో అలా మొదటి రోజు యుద్ధం ముగిసింది. సో నెక్స్ట్ ఏం జరిగింది, ఇప్పటికైతే మనకు మొదటి ఆశ్వాసం కూడా పూర్తయిపోయింది భీష్మ పర్వానికి సంబంధించి. మరి రెండవ రోజు యుద్ధంలో ఏం జరిగింది, భీష్ముడు ఇలాగే రెచ్చిపోయాడా, పాండవ సైన్యం ఏం చేయగలిగింది ఏంటి అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను. మ్యాక్సిమం మహాభారతం చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అందులో పేర్లు చెప్పగలిగినా కూడా చాలా ఎక్కువ. ఏదో నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీకు నచ్చితే
ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.